నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆనపూసరావు. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం అంటే దుర్మార్గులను వాళ్ళ మోసాలను గుర్తించకపోవడమే. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం అంటే భక్తి పేరుతో ఊగుతూ మోసాలను కూడా, మోసకారులకు కూడా, దోపిడీదారులకు కూడా జై కొట్టడమే. అయితే ఏంది మేము చెప్పదలుచుకున్నాను అంటే, భారతదేశంలో నేషనల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక న్యూస్ వైరల్ అవుతూ ఉంది. ఏందయ్యా అంటే, ఇంతకుముందు మనకు తెలుసు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసినటువంటి వ్యాఖ్యలు ఈ దేశాన్ని కాదు ప్రపంచాన్ని ఒక ఊపినాయి. అదేందో కాదు, కాక్రోచ్. అయితే కాక్రోచ్లని పేరు పెట్టింది ఎవరా అంటే ఈ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్. ఆయన చేసినటువంటి సిగ్గులేని వ్యాఖ్యలకు, సిగ్గుమైన పనులకు ఆయన సారీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ దేశ ప్రజలకు ఆయన న్యాయమూర్తి. ఎవడో పెద్ద పెద్ద కోటీశ్వరులకు, లేక ప్రధానమంత్రులకు, లేకుంటే రాష్ట్రపతులకు, ఉన్నత వాళ్లకు ఊడిగం చేయడానికి ఆయన ప్రధానమంత్రి కాలేదు. ఈ దేశ ప్రజలు ఉన్నారు కాబట్టి ఆయన ప్రధాన న్యాయమూర్తి అయ్యాడు. ప్రజలకు సేవ చేయడానికి ఉన్నాడు. సిగ్గు లేకుండా దేశ ప్రజలను అందరిని కలిపి యువతను ఆయన ఏమన్నాడంటే కాక్రోచులు అన్నాడు. దాని దెబ్బకు నాలుక గార్చుకున్నటువంటి వీళ్లకు ఇంకా రెండో దెబ్బ తగిలింది. ఎంత సిగ్గుమాలిన పనులు చేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ కోటరీ గ్యాంగ్ అంటే. నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి ఒక్కరు దొంగలే, పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళంతా. అప్పుడు రంజన్ గగోయ్ అయినా, లేదంటే యశ్వంత్ శర్మ అనేతోడు ఉండేవాడు. వాడి ఇంట్లో నోట్ల కట్ట దొరికితే ఇదే సూర్యకాంత్ అనేతోడు పట్టించుకోలే. ఏందో ఆయన నేను నమ్మనాది అని చెప్పి ఏదో చెప్పి తప్పించుకున్నారు. ఇలా వాడు దొంగ అని తేలింది. రంజన్ గగోయ్ అనేటువంటి ఇంతకుముందు సుప్రీంకోర్టు సిజేఐ అంత ఆయన ఏం చేసిండంటే, ఓవరాల్గా ఒక అలా పేసీలో పనిచేసే ఒక మహిళ, 35 ఏళ్ళ ఒక మహిళను లైంగికంగా వేధించి చిత్రహింసలు పెట్టి ఆ మహిళ ఒప్పుకోకపోతే వాళ్ళ భర్తను, వాళ్ళ అన్నను, పోలీస్ ఆఫీసర్లను చూడకుండా వాళ్ళ బతుకులు నాశనం చేసి వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం భిన్నం చేసినటువంటి నీచుడు ఎవడంటే భారత నరేంద్ర మోడీ ఏరి కోరి తెచ్చుకున్న సిజేఐ రంజన్ గగోయ్. దుర్మార్గుల లిస్టు వీళ్ళంతా. ఒక్కటి కాదు, మొత్తం దేశాన్ని సర్వనాశనం చేయడం లోపల ప్రధాన పాత్ర పోషిస్తారు. ఇక్కడ మీ ముందుకు నేను చెప్తున్నటువంటి వార్త ఏంది అంటే, ముఖ్యంగా రాజస్థాన్ హైకోర్టు ప్రస్తుత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి, రాజస్థాన్లో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ శర్మ అని ఒక ఆయన ఏం చేస్తున్నాడంటే, రాజస్థాన్లో ఉన్నటువంటి కోటీశ్వరులై, ధనవంతులై, డబ్బులు ఉంటే చాలు, వాళ్ళ ఎంత పెద్ద ఫైల్ అయినా నేను క్లియర్ చేస్తానని చెప్పి ఆ కోర్టులో ఉన్న అన్ని బెంచ్ల నుంచి ఫైళ్ళు తెప్పించుకొని ఆ బెంచ్ మీద పెట్టుకొని అన్యాయంగా తీర్పులు ఇస్తున్నాడు. మీకు పదవులు ఇప్పిస్తా, పైరవీలు అంటే పదవి పీకేనికే ఓకే పైరవీలు చేస్తున్నాడు, పదవి ఇయనికి కూడా పైరవీలు చేస్తున్నాడు. అంటే డబ్బులు దండుకుంటే వ్యవహారం లోపల ఈ సంజీవ్ శర్మ అనేతోడు నిమగ్నమైనాడు. పైసలు డబ్బులు వచ్చే కేసులన్నీ తన బెంచ్ పైకి తెప్పించుకుంటున్నాడని చెప్పి ఎవరు రాసిరు ఒక లేఖ రాసిరు అంటే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి ఎవరు రాసిరు, సందీప్ మెహతా అనేటువంటి ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేఖ రాసిండు. ఆగస్టు 2వ తారీఖు నాడు మొదటి లేఖ రాసిండు. ఆగస్టు 17వ తారీఖు నాడు రెండో లేఖ రాసిండు. ఆగస్టు దాని తర్వాత 20వ తారీఖు నాడు కూడా 3వ లేఖ రాసిండు. ఏమని రాసిండు, రాజస్థాన్లో ఉన్నటువంటి తాత్కాలిక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దుర్మార్గుడు, నీచుడు, న్యాయ వ్యవస్థను చంపేస్తున్నాడు, వీడు తన బెంచ్కి ఫైళ్ళు తెప్పించుకొని రాంగ్ రూట్ ఇస్తున్నాడు, విచ్చలవిడిగా చేస్తున్నాడు అని చెప్పి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తే దున్నపోత మీద వాన గుడిచినట్టే. అంటే ఈ సూర్యకాంత్ అనేటువంటి వ్యక్తి నీచ ముద్ర వేసుకున్నాడు ఈ దేశం లోపల. ఆయనను పట్టించుకోకపోతే ఒక నెల రోజులు తోటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేఖ రాస్తే ఆ లేఖను కూడా పట్టించుకొని నీచుడు ఎవడాయన ఉంటే ఈ సిజేఐ. ఈయన ఎవరికి అనుసంధానం నడుస్తారు, మోడీ అనుసంధానం నడుస్తాడని చెప్పి దేశ ప్రజలకు అర్థమైపోయింది. ఇవాళ దేశంలో ఉన్న సోషల్ మీడియా మొత్తం మీడియాలో వచ్చే వరకు అప్పుడు ఏం చేసిండు, అప్పుడే మనం మీరు చెప్పినంత మాత్రాన మేము నమ్మలేము అని చెప్పి శిల్క పలుకులు వలుకుతూ ఉన్నాడు. అంటే ఈ దేశంలో నరేంద్ర మోడీ పరిపాలన నీచులతో, అంటే నీచులకు పదవులు ఇచ్చి ఆ పదవుల చేత లబ్ధి పొందుతూ తీర్పులు ఇప్పించుకొని ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నది. ఈ దేశాన్ని అన్ని రకాల సిజేఐ, ఈసీ ఎలక్షన్ కమిషన్ అండ్ ఎస్ఎస్సి సుప్రీంకోర్టు, ఈ 2 న్యాయమూర్తులను పెట్టుకొని ఆట ఆడుతున్నటువంటి, నీచ క్రీడ ఆడుతున్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా, వీళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేసేసిర్రు. ఏం లేదు, వీళ్ళది రౌడీ నోరు, దొంగ నోరు. ఈ నోరు వేసుకొని మీడియాను పట్టుకొని ముందు అంటే ఏమన్నాడు చూడు, రంకు నేడ్చినమ్మ బొంకు నేడ్చా అంట చూడు, ఆ మాట కూడా నేను వాడొద్దు, కానీ అంతకైనా డేంజర్ వీళ్ళంతా. ఇలాంటి వ్యక్తులను ప్రజలకు వీళ్ళ గురించి చెప్పకపోవడమే మనం చేస్తున్నటువంటి పెద్ద తప్పు. ఈ వీడియో కొడితే షేర్లు మామూలుగా పోవద్దు.
ఎందుకంటే వాస్తవమైనటువంటి పరిస్థితి తెలవాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఏం చేస్తారు, ఈ న్యాయ వ్యవస్థ ఏంటంటే ఒక విషయం తెలుసా మీకు, 8,000 లైంగిక వేధింపులో కేసులు నరేంద్ర మోడీ వచ్చినాక జడ్జీల మీద పెట్టి, జడ్జీల మీద 8,000 లైంగిక వేధింపుల కేసులు జడ్జీల మీద పెట్టిరు. ఈ దుర్మార్గుడైన నరేంద్ర మోడీ పరిపాలనలో నీచము కొనసాగుతూ ఉంది. హిందుత్వం పేరు చెప్పి ఇప్పుడు ఏంటంటే హిందువులు అయితే గుద్దుకుంటారు జనాలు. ఇప్పుడు హిందుత్వం అనే నిశతోని ఇట్లా గుద్దుకుంటారు. మత పిచ్చి నడుస్తూ ఉంది దేశం లోపల. ఇప్పుడు హిందువులు ఎక్కువయ్యారని క్రైస్తవులు ఒకటవుతారు, క్రైస్తవులు ఒకటయ్యారు, ముస్లింలు ఒకటవుతారు. ఈ గుంపులు ఏర్పడి దేశాన్ని నాశనం చేస్తుంటే ఈ మూడును పట్టుకొని ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులు పట్టుకొని ఈ దుర్మార్గమైన నీచక్రియ ఆడుతున్నారు నరేంద్ర మోడీ. దీన్ని ప్రజలకు తెలియకపోతే దేశం ఖతమైపోతుంది. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. ఎంత డేంజర్ అంటే సోషల్ మీడియాలో వచ్చినాక స్పందిస్తున్నాడంటే, ఒక తోటి ప్రధాన న్యాయమూర్తి ఇంత ఘోరం జరుగుతుందన్న ఉత్తరం రాస్తే కూడా పట్టించుకొని పాపాత్ముడు ఎవడైతామంటే ఇప్పుడు ఉన్నటువంటి సూర్యకాంత్. ఈయనకు జరిగినంత అవమానాలు ఈయన మీద ఉంచినన్ని ఉమ్ము ఎవరి మీద ఉంచలే. అయినా సిగ్గు లేకుండా వీళ్ళు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతూ ఉన్నారు. అసలు ప్రధాన న్యాయమూర్తి అనొద్దు, వాళ్ళ కాళ్ళు మొక్కాలి. ప్రధాన న్యాయమూర్తి మాకు దేవుడితో సమానం. కానీ ఆ సీట్లో ఎవడైనా ఉంటే మేము లెక్క కూడా చేయం. నీచులుంటే ఆడు ప్రజల కోసం పనిచేయకపోతే ఎవడైనా వాడిని తన్ని తరమాలని ప్రజలకు చెప్తాం. ఇలా వాస్తవమైన పరిస్థితి చాలా ఘోరాతి ఘోరంగా ఉంది. వీడు ఎవడైతే ఉన్నాడో, సంజీవ్ శర్మతో ఎవడైతే ఉన్నాడో, కోటాను కోట్ల రూపాయల ఫైళ్ళన్నీ వాడిని బెంచ్ మీద తెప్పించుకొని జరుగుతున్న మోసాన్ని ఇంతవరకు ఏ మీడియా చెప్పకపోవడం అనేది ఒక దుర్మార్గమైన నీచమైన క్రీడ ఈ దేశంలో జరుగుతూ ఉన్నది. అది ప్రజలు గమనించాలి. ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి పోకపోతే ఈ దుర్మార్గుల యొక్క క్రీడా ఆటలు బయటపడవు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజలకు పోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై భీమ్, జై భారత్. చూస్తూనే ఉండండి ఏబీఎం. థ్యాంక్ యూ సో మచ్.